నమస్తే అండి. మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? నమస్తే అండి. ఓకే సార్. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? కరెక్ట్గా ఉన్నాయా? కరెక్ట్ అని చెప్పారు సార్. మీరు రెక్టిఫై చేస్తే చేయండి సార్. అది 7th డిసెంబర్, సారీ 8th డిసెంబర్ 1986. మీ చాటే కదా? మీ చాటే కదా? అవునండి, నా చాట్. టైం టైం మార్నింగ్ 2:55, ఎర్లీ మార్నింగ్ 2:55. సో 7th నైట్ అంటే 8th మార్నింగ్ అవుతుంది కదా సార్. అలా 8th డిసెంబర్ 1986. ఓకే. ఆదివారం రాత్రి, తెల్లవారితే సోమవారం. అవునండి, అవును. ఏ ఊరు పుట్టింది? ఖమ్మం. ఓకే. అది ఎంతవరకు రైట్ ఉందో మనం చెక్ చేయాలి, అంతేనా? అది అంతే. ఎందుకు తులా లగ్నం స్టార్టింగ్, కన్యా లగ్నం ఎండింగ్. తులా లగ్నం అనే అనుకుంటున్నాను నేను. మరి ఇది ఎవరు చెప్పారు? ఎందుకు చెక్ చేయాల్సి వస్తా ఉన్నది? అంటే ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాం సార్. మీరు ఎలాగో రెక్టిఫై చేస్తున్నారు కదా, మేము ఫాలో అయ్యేది కరెక్టా కాదు తెలుస్తుంది కదా అని. ఓకే, సరే సరే సరే. నార్మల్ గా మేము చూసింది అయితే 13 degrees లో ఏమో మన ఏమిటి వీనస్ ఉన్నారు సార్. తులా లగ్నము. అవును, మీరు ఏ టైం తీసుకున్నా ఆయన అదే అదే డిగ్రీలో ఉంటాడు. ఎప్పుడైనా మీరు చూడాల్సింది ఏంటిది? లగ్నం డిగ్రీలు అనమాట. ఓకేనా? ఓకే. ఫార్టీ ఎయిట్ 49 తీసుకున్నారనుకో, సెట్ అవుతుంది. ఓకే ఓకే, దాదాపు సెట్ అవుతుంది. కొంచెం ముందు. ఓకే. తులా లగ్నమే వచ్చింది లక్కీగా మనకి. ఓకేనా? చర లగ్నానికి రాహు నక్షత్రం, వెరీ స్టార్టింగ్ పాయింట్స్. లగ్న ఫాలిన్ 7th లార్డ్ నక్షత్ర అనమాట. ఓకే, చిత్తా నక్షత్రంలో ఫామ్ అయింది. ఓకే, సరే చెప్పాలి. ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏం కావాలి? మీ హైట్ ఎంత? హైట్ షార్టే అండి, 4'9" అలా ఉంటారు. ఓకే ఓకే. అంటే అది ఎండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కన్యా లగ్నం పనిచేస్తూ ఉంది. తులా లగ్నం పర్ఫెక్ట్గా రేజింగ్ డిగ్రీస్ ఏదైతే ఉందో అది 1 degree దాటకపోయే వరకు అది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉంది. చంద్రుడు ఓకే, పర్వాలేదు. సో హైట్ అనేది ఓకే, రైట్. మనకి ఖచ్చితంగా నేను కన్యా లగ్నం అని అనుకోవట్లేదు. సో కన్యా లగ్నానికి కూడా ఛాన్సెస్ ఇస్తుంది, బట్ తులా లగ్నమే తీసుకొని మాట్లాడదాం. ఓకే, చెప్పండి. సో టైం అయితే రిటర్న్ టైమే కదా పక్కాగా? అవునండి, అవును. నాకు రూలింగ్ ప్లానెట్స్ ఏం వచ్చాయో చూద్దాము. మేష లగ్నం ఎండింగ్ డిగ్రీస్లో పడింది, అంటే రవి నక్షత్రం భిన్న పాదంలో పడింది. తర్వాత నెక్స్ట్ చంద్రుడు వచ్చేసి యావరేజ్ డిగ్రీస్లో ఉన్నాడు. టైం ఎంతవరకు మీకు కాన్ఫిడెన్స్? కన్యా లగ్నంలో కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. ఇది అర్థమైందా? ఎంతవరకు అంటే ఏమో సార్. అంటే నార్మల్ గా అయితే ఫస్ట్ నుంచి ఇది ఫాలో అవుతున్నాం. ఇది ఫాలో అవ్వడం కాదు, సోర్స్ ఆఫ్ బర్త్ టైం రిటర్న్ బై ఎవరు? మా పేరెంట్స్ అండి, మా ఫాదర్. అది అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ రాశారా, లేదంటే హాస్పిటల్ సర్టిఫికేట్ ఇచ్చారా, లేదంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అయిందని అంటారు? అది అది ఐడియా లేదు, కానీ నార్మల్ గా అయితే నోట్బుక్ లో రాసుకున్నారండి. సరే చెప్పండి, నా తిప్పలిగా నేను చేస్తాను. మీరు ఏం చేస్తున్నారు? మీకేం కావాలి? నేను సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్ నేను మెయిన్ గా డేటాబేస్ అడ్మిన్ అండి. డేటాబేస్ అడ్మిన్, ఓకే, రైట్. ఓకే. సో మీరు ఏంటిది అది? ఎస్క్యూఎల్ ఏంటిది అది? మీరు MS SQL, మైక్రోసాఫ్ట్ SQL రాయాల్సి వస్తుంది. సరే, రైట్ రైట్. సో చెప్పాలి, ఏం కావాలి ఇప్పుడు? ఎప్పుడు జాయిన్ అయ్యారు? అంటే 2013 సెప్టెంబర్ అండి. ఓకే, రైట్. సో నా మెయిన్ అంటే నేనేం తెలుసుకోవాలనుకుంటున్నా అంటే సెకండ్ బేబీ గురించి. అసలు సెకండ్ బేబీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే బేబీ అంటే ఎప్పుడు అవుతుంది, బేబీ హెల్త్ ఎలా ఉంటుంది? ఓకే, ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ ప్రోగ్రాంలో చైల్డ్ బర్త్ గురించి చెప్పలేను. ఎందుకు అని అంటే నేను ప్రశ్న జాతకం తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకని
అది ఓకే. చెప్పలేకపోతా ఓకే. ఉంటాను. ఇది మామూలుగా అప్రాక్సిమేట్లీ ఏదో ఇక ట్రై చేయడం తప్ప ఎగ్జాక్ట్ లేదు. మామూలుగా దానికోసం ఎట్లా ప్లాన్ చేయాలని అంటే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్ నుంచి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ సెకండ్ బేబీ గురించి అడిగారు కదా. అవునండి. సో ఫస్ట్ బేబీ కలిగింది కాబట్టి సంతాన యోగం ఉన్నట్టే. ఓకే. అయితే జనరల్లీ కండిషన్ ఆఫ్ హెల్త్ ఇద్దరిది కూడా ఎట్లా ఉంది అనేది ఫస్ట్ చెక్ చేయాలి మెడికల్గా మీరు. అది ఓకే ఓకే. ఉంటే ఓకే. అప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్, ఎందుకంటే అది మెడికల్గా పాజిబిలిటీ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఓకే ఉంది అని అంటే అప్పుడు ఫిమేల్ నుంచి ప్రశ్న జాతకానికి నేను కాల్ చేయడం కాదు కదా, మీరే ఎప్పుడు ఇంటెన్సివ్గా ఉన్నప్పుడు కాల్ అవునండి. చేసి అవును. తీసుకోవాల్సి వస్తుంది. అది రీసెర్చ్ ప్రోగ్రాంలో వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి. సో ఓకే తీసుకున్న ఓకే. తర్వాత నెక్స్ట్ ఓకే నువ్వు చైల్డ్ కలుగుతుందని ఒక ప్రిడిక్షన్ చేసినావు, యాజ్ పర్ ద కేపీ హారర్ యూజ్ చేసి ప్రిడిక్షన్ చేసావు. చేసిన తర్వాత బర్త్ చార్ట్లో ఏం కన్ఫర్మ్ అవుతుందో చూడాలి. చూసిన తర్వాత ఓకే ఒక టైంలో చైల్డ్ బర్త్ అవుతుంది అని అంటే అక్కడి నుంచి 9 months వెనక్కి వచ్చి కన్సెప్షన్ టైంని మళ్ళీ పట్టుకోవాలన్నమాట. ఇగో ఇక్కడ ఓకే. సైకిల్ డేట్ తీసుకొని ఇగో ఈ టైంలో అవకాశం ఉంది, ఈ టైంలో అవకాశం ఉన్నది అని చెప్పి మళ్ళీ దానికి మనం ఒక అష్టక వర్గ ట్రాన్సిట్ ప్రస్తారాష్టక వర్గ కనుక తీసుకుంటే మనకి ఇంకా ఎఫిషియెంట్ మంత్, అలానే ప్రోగ్రెసివ్ మంత్, ఇంకా మైన్యూట్ ప్రొడిక్షన్, తర్వాత దానికి బేబీ పుట్టడానికి కారణమయ్యే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మెయిల్ అండ్ ఫిమేల్ చార్ట్స్ మీద కనుక మనం అప్లై చేస్తే ఇంకా ఎఫిషియెంట్గా ఇదిగో ఈ టైంలో కన్సెప్షన్కి హైలీ రికమెండెడ్ డేస్ ఉంటాయి కదా, ఒక 7 days to 15 days అని, ఆ డేస్లో మనం దాన్ని ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. చేసి దానిలో ఓకే. కూడా మనం ఒక మంచి లగ్నాన్ని చూస్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ అదే స్కోప్ ఆఫ్ ది వర్క్ ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది. బట్ మామూలుగా అది కాకుండా ఇంకేం కావాలి, అదే క్వశ్చన్ అయితే మాత్రం నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టు పూర్తి స్థాయిలో చెప్పలేను కానీ ఓకే. ఎంతో కొంత చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్. నో ప్రాబ్లం. నెక్స్ట్ అంటే ఫినాన్షియల్ గ్రోత్ యాక్చువల్‌గా ఏమంటారు ఫస్ట్ నుంచి సేమ్ కంపెనీ గ్రోత్ అనేది చాలా స్లో ఉందండి. ఓకే రైట్. నెక్స్ట్. ఇంకొకటంటే ఇది కొంచెం డిఫరెంట్ అంటే ఐ మీన్ లైక్ మౌంట్ కైలాస్ విజిట్ చేయడం అనేది ఒక డ్రీమ్ మాక్సిమం చాలా మందికి ఉంటుంది. అది అసలు అవుతుందా? ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా? ఓకే నెక్స్ట్. ఇంకొకటి అంటే నార్మల్ గా ఆస్ట్రాలజికల్ డౌట్ ఏంటంటే ఇప్పుడు నా చార్ట్ ప్రకారంగా చూసుకుంటే మెర్క్యూరీ సాటర్న్ స్టార్ లో ఉన్నాడు కదా. టూ ప్లానెట్స్ సెకండ్ హౌస్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం తులా లగ్నం తీసుకుంటే సాటర్న్ వచ్చేసి కాంబస్ట్ అయ్యాడు కదా. సో మెర్క్యూరీ దశ ఎలా ఉంటుంది? సాటర్న్ స్టార్ లో మెర్క్యూరీ ఉన్నాడు కాబట్టి, సాటర్న్ కాంబస్ట్ అయ్యాడు కాబట్టి మెర్క్యూరీ దశ ఎలా ఉండబోతుంది? సరే ఓకే సరే చూద్దాం. ఓకే సార్. నాకు ఎందుకో కన్యా లగ్నం అని ఫీలింగ్ అనమాట. ఓకే సరే చూద్దాం, ఫిగర్ అవుట్ చేద్దాం. చార్ట్ ముందుకి పెడుతుంది. అయితే ఇప్పుడు నీకు విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను కన్యా లగ్నం వేసి రైట్ ప్రిడిక్షన్ చెప్పగలుగుతాను, తులా లగ్నం వేసి చెప్తాను. ఎందుకంటే నేను ప్రోగ్రెషన్ తీసుకున్నప్పుడు వేరియేషన్ వచ్చింది, దశాభుక్తి తీసుకున్నప్పుడు వేరియేషన్ పోతుంది కదా. సో అప్పుడు నేను ఒక జడ్జిమెంట్ చేసుకొని ఆటోమేటిక్గా ప్రిడిక్షన్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. దానికోసం మనం రూలింగ్ ప్లానెట్తో 1-2 సార్లు వెరిఫై చేయాలి. ఇప్పుడు నేను రూలింగ్ ప్లానెట్ చేస్తే నాకు మేష లగ్నం ఎండింగ్ డిగ్రీస్ వచ్చింది. సో అది కన్యా లగ్నం ఏమో అని ఒక డౌట్ అనమాట అట్లా. సో రైట్ ఎనీవే మనం చెప్దాము. 2013లో ఉద్యోగం వచ్చిందన్నారు. 1-2 ఈవెంట్ చెప్తాను. ప్రిడిక్షన్ అయితే సరిపోద్ది, ప్రిడిక్షన్ అయితే సరిపోయే అవకాశం ఉంటుంది. ఓకే చార్ట్ ఎట్లా పోతుంది? రాహువు శని, రాహువు రవి వీళ్ళందరూ కూడా ఒకే స్టార్స్లో ఉన్నారు. సో రవి అనేవాడు బాధకుడు అండ్ కలిశాడు బుధ నక్షత్రంలో, బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి చాలా సేఫ్ అయింది. బట్ ఆల్ ప్లానెట్స్ ఎస్పెషల్లీ రవి శని పరివర్తన ఉంది, బుధ అండ్ శని పరివర్తన ఉంది. బుధుడు శని నక్షత్రంలో, శని బుధ నక్షత్రంలో ఉన్నారు కదా. సో కుజుడు ఎట్లా ఉంటే అలాంటి ఫలితం ఇస్తారు వాళ్ళిద్దరు కలిసి. కాబట్టి వీళ్ళిద్దరూ సేఫ్ అనమాట. అర్థమైందా? వీళ్ళిద్దరూ సేఫ్ అయ్యారు. కుజుడు బాగున్నాడు కదా, సో పంచమంలో బాగున్నాడు కాబట్టి హీ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్, వాళ్ళు ఇచ్చేశారు. కానీ రవి అనేవాడు రాహుతో దెబ్బతింటే బుధుడు ద్వితీయంలో ఉండడం వల్ల సేవ్ అయ్యాడు. సో బేసికల్లీ హెల్త్ అనేది స్పాయిల్ అయిపోవాలి, కానీ బుధుడు ద్వితీయంలో ఉండి ఏదో మెడిసిన్ ఎక్సెప్షన్ ఇచ్చి బ్యాలెన్స్ చేసేదానికి మనకు అవకాశం ఇస్తూ ఉన్నది. గుడ్, ఇది ఒక మంచి పాయింట్. తర్వాత నెక్స్ట్ గురువు లగ్నాన్ని చూస్తున్నాడు, భాద్రపదలో లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి యూ గివ్ మోర్ వాల్యూ ఫర్ రెస్పెక్ట్. పీపుల్ రెస్పెక్ట్ఫుల్గా లేకపోతే ఇక షార్ప్ నైఫ్ బయటకు వస్తుంది అనమాట. కనిపించిందా? అంటే ఎవడు డామినేట్ చేస్తే నచ్చదు, రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేయకపోతే ఎంతలో ఉండాలో అంతలో ఉండి మాట్లాడాలి అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. కనిపించింది కదా? ఉంటుంది సార్. అంటే అన్ని సిచ్యువేషన్స్ లో కాదు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో అనిపిస్తుంది. చాలా వరకు అది ట్రిగర్ అయినప్పుడు అందరూ ఒకే రకంగా ఉన్నప్పటికీ టైం వచ్చినప్పుడు కదా వాళ్ళు ఏంటిది అనేది పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. సో తర్వాత కుజ శుక్ర ఓకే, తర్వాత చంద్రుడు కూడా ఓకే, దశమాధిపతి పంచమంలో ఉంటూ
సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు. తర్వాత గురువు వచ్చేసి తృతీయ షష్టాధిపతి వాళ్ళతో కలిసి ఉండి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. షష్టాధిపతి లీడ్ చేస్తున్నాడు. ఓకే, గుడ్. కేతు ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు ఎవరిని కూడా. ఓకే, కుజుడు రాహు. ఓకే, ఈ శని బుధులు కలిస్తే కూడా ఏంటంటే మనకి డేటా సైన్స్, మ్యాథమెటిక్స్ వీటి కదా. సో మీరు డేటాబేస్ మీదనే ఉన్నారు కదా, అది కూడా డేటాని హ్యాండిల్ చేయడం కదా. సో ఇట్లాంటి వాటికి కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. సో బేసికలీ ఏంటంటే ఈగో ట్రిగర్ అయితే మీరు చాలా డిస్టర్బ్ అవుతారండి. ఈగోని ట్రిగర్ చేసే సందర్భాలు కూడా ఏర్పడతా ఉంటాయి అనమాట. సప్రెస్ చేయడానికి కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఏర్పడతా ఉంటాయి. చాలా వరకు ఎక్సెప్షన్ ఉంది. ఒక్కోసారి ఏంటంటే ఫాదర్ గ్రోత్, ఫాదర్ హెల్త్ ఇలాంటివి కూడా కొంత చెప్పాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి మనం అవే ఫ్రమ్ ద పేరెంట్స్ నుంచి పెరగడం కానీ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటది అనమాట. కనిపించాయి కదా. అవునండి, నేను అంటే ఓన్లీ 10th వరకే పేరెంట్స్ తో కలిసి ఉన్నాను. 10th తర్వాత కంప్లీట్ గా దూరంగానే ఉన్నాను. ఉండాల్సి వచ్చింది. ఓకే, రైట్ రైట్. అదొక కొంతవరకు మేజర్ చైల్డ్హుడ్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా వరకు బెటర్ అని అనుకోవాలి ఉన్న దానిలో. కొంతవరకు వెనక్కి వెళ్తాను, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. 1-2 ఈవెంట్స్ 2012-13కి వద్దాము. మీకు ఒక నెగిటివ్ ఈవెంట్ చెప్తానే. సో 2008-2009లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి ట్రైన్ ఇచ్చింది. కానీ ఆయన రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకున్నాడు కదా, కాబట్టి నెగిటివ్ రిజల్ట్ చెప్పాలి. సో మరి నెగిటివ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది అక్కడ మీకు నెగిటివ్గా 7-8 మధ్యలో శని భుక్తి జరుగుతూ ఉంది. శని సేఫ్ అయ్యాడు కదా, శనిలో శని జరుగుతూ ఉంది అంటే శనిలో శని ట్విస్ట్ రిజల్ట్స్. సో కాబట్టి 2007-8లో అక్కడ మీ ఛాలెంజెస్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అక్కడ ఫ్రెండ్స్ కావచ్చు, అవన్నీ ఎలా ఉన్నాయి, వర్క్ కావచ్చు. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఛాలెంజెస్ ఎప్పుడు రాలేదండి. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ లో కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయింది 2007-8 మధ్యలో. ఫ్రెండ్స్ అంటే అది లవ్ రిలేషన్షిప్ లేదంటే జనరల్? లేదు సార్, లవ్ రిలేషన్షిప్ కాదు, కానీ మా సీనియర్ ఒక ఆమెతో కొంచెం ఫైట్స్ జరిగాయి అనమాట. అంటే ఏమి ఆమె టార్గెట్ చేసిందా మిమ్మల్ని? ఆమె కొంచెం డామినేటివ్. ఓకే ఓకే ఓకే. అలా ఎన్ని రోజులు సఫర్ చేసింది? 6 నెలలు సఫర్ చేసింది? ఆల్మోస్ట్ 1 year. అంటే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి 1 year వరకు ఏదో ఒకటి మనల్ని సరిగా ఉండనీయకంటే డిస్టర్బ్ చేయడం, ప్రతి దానిలో అడ్డుపడడం. ఆమె వల్ల చాలా సఫర్ అయింది. ఓకే, సాటర్న్. దాని తర్వాత మీకు ఒక గ్రోత్ చెప్తాను. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ట్రైన్ ఇచ్చాడు. రేపు పొద్దున ఉద్యోగానికి ఈ కోర్స్ చదివితే మంచిది అనుకుంటే అలాంటి ఒక కోర్స్ కానీ పొజిషన్ కానీ స్టెప్ తీసుకోవాలి. ప్రోగ్రెసివ్ సన్ మార్స్ మంచిగా వెల్ ప్లేస్ అయ్యారు. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా 10th హౌస్ ట్రైన్ ఇచ్చింది. ఆ 9-10లోనే అంటే సాటర్న్లోనే మీరు మళ్ళీ ఏదైనా ఒక కోర్స్ కానీ రిజల్ట్ కానీ చాలా పాజిటివ్గా రావాలి. వచ్చినట్టు ఏమైనా అనిపించిందా లేదా? 9-10 అంటే నేను అప్పుడు ఇంకా స్టిల్ ఎంసీఏలోనే ఉన్నాను సార్. ఓకే, నేను 10 తర్వాత బయటకు వచ్చాను, అంటే 10 mid లో. ఓకే, పర్వాలేదు. బయటకు వచ్చాను. అక్కడ ఇంప్రూవ్మెంట్ కొత్తది నేర్చుకోవడం కానీ ఏమైనా అవకాశం వచ్చిందా, రావట్లేదా? అది నేను అడిగేది. 2009లో సపరేట్ గా వేరే కోర్స్ నేర్చుకున్నామండి, బట్ అదంతా హెల్ప్ ఏం అవ్వలేదు. 2009 కోర్స్ ఏం నేర్చుకున్నారు? జావా నేర్చుకున్నాను సార్. ఓకే, జావా ఇటు సైడ్ ఎస్క్యూఎల్కి వచ్చారు కాబట్టి అది హెల్ప్ అవ్వలేదు అని అంటున్నారు. ఓకే, రైట్. అవును, రైట్. ఓకే, సరే చూద్దాం. ప్రయోగం మనది ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అంటే తర్వాత 11-12 ఇవన్నీ కూడా ఏమి ఇబ్బందికరంగా లేదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ మంచిగానే మూవ్ అయ్యాడు కాబట్టి ఫార్వర్డ్ డైరెక్షన్లోనే ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటుంది. మెర్క్యూరీ భుక్తి ఓకే కదా, సో మెర్క్యూరీ కూడా ఓకే. ఇవేమి నేను నెగిటివ్ చెప్పను. మీరు 13 ఉద్యోగం చెప్తున్నారు కదా, 2013 ఉద్యోగం అంటున్నారు కదా. మ్యారేజ్ ఎప్పుడైంది? 2017లో సార్. 17లో అయిందా? ఓకే, చాలా లేట్ అయింది. సరే, అవునవును. 7th ఎవ్వరూ లేరు. 7th లార్డ్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. 7th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ 6లో ఉన్నాడు అంతే. అది అంత ఏం కాంప్లికేట్గా లేదే. సరే అంటే మీకు ఇక్కడ బుధుడు జరుగుతున్నాడు. బుధుడు ఇక్కడ మీకు 2010-13లో మీకు ఏమి సంబంధాలు మ్యాచెస్ ఏమి వర్కౌట్ అవ్వలేదా? చూడలేదా? లేదు, అంటే అంత సీరియస్ గా చూడలేదు. మెయిన్ గా జాబ్ మీదనే ఫోకస్ ఉండే, అదే తెచ్చుకోవాలి అని చెప్పి. ఓకే, చెప్పండి. బట్ 1-2 చూసారు అంతే, అంత సీరియస్ గా అయితే అప్పుడు ఏం చూడలేదు 2010-13 మధ్యలో. ఓకే, రైట్. అప్పుడు మీరు ఇప్పుడు కన్యా లగ్నం నుంచి చూస్తున్నారా, తులా లగ్నం నుంచి చూస్తున్నారా? తులా లగ్నం వేసుకున్నాను. తులా లగ్నం వేసుకుంటే మీరు ఇప్పుడు 7th లార్డ్ వచ్చేసి 6th లో ఉన్నారు కదా. 7th లార్డ్ యొక్క స్టార్ లార్డ్ 6th లో ఉన్నది. కుజుడు యొక్క స్టార్ లార్డ్ 6లో ఉంది. ఓకే, నేను స్టార్ లార్డ్ ఫాలో అవుతున్నా కదా. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్
13, 14 ఏదైతే ఉన్నదో అది మామూలుగా అంటే మీకు ఏదైతే జాబ్ వచ్చిందో సెల్ఫ్ ఎఫర్ట్ మామూలుగా మీరు ముందుకు పోతున్నారో అనేది చెప్పాలి తప్ప మిరాక్యులస్ ఎట్లా ఏమీ చెప్పేదానికి లేదు. మీకు ప్రోగ్రెస్ చెప్తానే. సో వెయిట్. అరే సో యురేనస్తో ట్రైన్ అవుతుంది కానీ ఆ యురేనస్కి రెట్రో అయింది అంటే బేసికల్లీ సన్ ఇండికేట్స్ గవర్నమెంట్ పొజిషన్ పవర్ అనమాట. సో సన్కి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి మీరు అన్నారు చూసారా ఒకే లెవెల్లో అలా ఉన్నానని, సో అదే ప్రాబ్లం అనమాట. ఓకే. ఇక్కడ యాక్చువల్గా నిజానికైతే 15, 16లో గ్రోత్ రావాలి, కానీ మనకి గ్రోత్ రానియకుండా సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో 17 వరకు ఇది జరుగుతూ ఉన్నది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్కి ట్రైన్ అయింది. నేను ఇక్కడ ఒక విచిత్రమైన ఆస్పెక్ట్ని ఇన్వాల్వ్ చేస్తున్నా. 10th హౌస్ ట్రైన్ యురేనస్ ప్రోగ్రెస్డ్ యురేనస్ని తీసుకున్నప్పటికీ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్నే కంటిన్యూ చేసి రివర్సల్ ఆస్పెక్ట్ని అప్లై చేస్తున్నాను. సో 2017లో మీకు మ్యారేజ్ అయినప్పటికీ కూడా 17, 18లో మీకు 17 అక్టోబర్ ముందు అయిందా పెళ్ళి, తర్వాత అయిందా? ఫిబ్రవరిలో సార్. వీనస్ భుక్తిలో పెళ్ళి అవుతుంది. వీనస్ కళత్రకారకుడు కాబట్టి వివాహాన్ని ఇచ్చాడు, లగ్నంలో ఉన్నాడు, బాగానే ఉంది. కానీ బట్ మీరు అది ఇంకా కన్యా లగ్నం తీసుకుంటే ఇంకా బాగా సెట్ అవుతుంది. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ 10th హౌస్ ట్రైన్ యురేనస్ మీకు అక్కడ ట్విస్ట్ అంటే మ్యారేజ్ పరంగా అంతా ఓకే ఉందా లేదనంటే మీకు కొంత ఛాలెంజెస్ ఇన్ ద రిలేషన్షిప్ 17, 18లో ఏమన్నా కనిపించాయా, ఏదైనా హెల్త్ పరంగా కనిపించాయా, వేరే ఏదన్నా ప్రొఫెషనల్గా ఇబ్బంది వచ్చిందా, అది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం నెగిటివ్ ప్రిడిక్ట్ చేయాలి 17, 18లో. ఓకే. నెగిటివ్ అంటే సార్ వైఫ్ అంటే మా హస్బెండ్ కి నాకు మధ్యలో ఏం లేదు, అంతా ఓకే. ఫ్యామిలీస్ లో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే. ఓకే సరే. ఓకే. తర్వాత కెరియర్ లో రావాల్సిన గ్రోత్ అనేది రాలేదు కదా ఈ టైంలో? అవునండి రాలేదు. బట్ ఇంకా బాగా హెక్టిక్ గా ఉండే అప్పుడు వర్క్, అంటే నైట్ షిఫ్ట్స్ అవి ఇవి కొంచెం బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అయింది. ఓకే. ఓకే. అంత సెల్ఫ్ ఎఫర్ట్ తోనే పోతున్నారు మీరు. చూద్దాం మళ్ళీ ఎక్కడన్నా ఇంకా ఆపర్చునిటీ అంటే ఏమి కనబడట్లేదు. తర్వాత మళ్ళీ 2020, 2021లో కూడా నేను కొంత 10th హౌస్ స్క్వేర్ మెర్క్యూరీ చెప్తాను జరిగినప్పుడు 20, 21లో మీకు శనిలో కుజుడు జరుగుతున్నాడు. కుజుడు స్టార్ లార్డ్ 6లో ఉన్నాడు కదా, అక్కడ కొత్త డెసిషన్స్ ఏదన్నా ఫైనాన్షియల్గా డబ్బులు ఇచ్చి లాస్ అవ్వడాలు కానీ లేదనంటే అక్కడ ఇంకా ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని అడుగుతాను నేను. కాంప్లికేషన్స్ 2021 సార్? అవును. యాక్చువల్గా 2020 నుంచి ఇప్పటి వరకు నార్మల్ గా హెల్త్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది సార్. అక్కడ ఇక్కడ 2021లో హెల్త్ డిస్టర్బ్ అయిందా? 2020 నుంచి 2020 ఎప్పుడైతే సాడే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఒకటి కాకపోతే ఇంకొకటి ఏదో చిన్నవే. చిన్నవేనా? ఓకే. అంటే ఒకసారి ఇట్లా జాండీస్ అవ్వడము, లేకపోతే కోవిడ్ 2 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ వాటి మీద ఏమీ పని చేయలేదు కానీ హెల్త్ మీద పని చేస్తా ఉన్నది. అవునండి అవును. ఓకే. ఓకే. తర్వాత ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాకు టైం మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం. తర్వాత నేను ఏం ఫీల్ అవుతున్నానంటే అది అనుకున్నట్టు పోవట్లేదు అని నా ఫీలింగ్. ఓకే. అది మీరు అంటే నన్ను నేను వ్యాలిడేట్ చేసుకుంటాను మీకన్నా, మీరు నన్ను వ్యాలిడేట్ చేసే కన్నా ముందు. యాక్చువల్గా నో, ఇది టైము తేడా ఉన్నది. సో అసలు దాన్ని ఏం చేయలేం. టైం వీ హ్యావ్ టు వెరిఫై అంతే. ఓకే. సో అది మనం వెనక్కి వేసుకొని చూసుకోవాలి. ఓకే సరే. ఓకే. 24కి వచ్చినాము. సో మీరు అలానే వర్క్ చేస్తున్నానని చెప్తారు, మామూలుగా పోతుందని చెప్తారు మీ సైడ్ నుంచి, అంతే కదా మీరు? అవునండి. అంటే ఇప్పుడు నార్మల్ గా చెప్పాలి అంటే గ్రోత్ లేదు అని అంటే మనం నార్మల్ గా ఫినాన్షియల్ గానే చూస్తాం కదా ప్యాకేజ్. సో ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్కువ ఉంది కానీ ప్యాకేజ్ తక్కువ ఉంది. అదే అర్థమైంది. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ విత్ దిస్ తులా లగ్నం. నేనైతే ప్రయత్నం అయితే చేశాను కానీ బట్ నాకు ప్రిడిక్షనల్ సింక్ రావట్లేదు. అర్థమైందా? సో ఈవెంట్ కి సింక్ రావట్లేదు కాబట్టి నేను మీకు సజెషన్ ఇవ్వట్లేదు. డోంట్ థింక్ మీ రాంగ్. దాన్ని మనం మళ్ళీ ఏం చేద్దామనంటే మళ్ళీ ఒక ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఒక BTR టూల్ అంటే ఎక్కువ రేంజ్ని విత్ రూలింగ్ ప్లానెట్ కాంబినేషన్లో ఒక టూల్ బిల్డ్ చేస్తాం. అది చేశాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాం. వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ BTR వాళ్ళు మీ ఫాదర్ రాశారని చెప్పారు, నేను రెక్టిఫై చేశాను కానీ బట్ స్టిల్ నాకు కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే మీ హైట్ ఒకటి 4.9, తర్వాత నాకు రూలింగ్ ప్లానెట్ లగ్నం కూడా కొంచెం వెనక్కి వెళ్తా ఉంది.
సో నాకు ఈవెంట్ ఓకే. సింక్ లేదు. సో కాబట్టి దీన్ని ఇట్లా ఇట్లా స్టాప్ చేద్దాం. ఓకేనా? ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఓకే సార్. ఒకసారి మీరు అది మేము అనౌన్స్ చేశాక మీరు కనెక్ట్ అవుతారు. సరేనా? షూర్ సార్. సో హ్యాపీ విత్ ద రీడింగ్ అడగలేను ఎందుకంటే నేనేం చెప్పినట్టు ఫీల్ అవుతలేదు కాబట్టి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నో అంటే ప్రాబ్లం అట్ ఆల్. మనకి థ్యాంక్ అన్లాక్ యూ సార్. అవ్వలేదు, తెలుసుకునే దానికి అన్లాక్ అవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న టైం. సో ఇప్పుడు ఏదో ఒక ఒకటి చిన్న ప్రిడిక్ట్ డౌట్ సార్. చేసేస్తే చేతులు దులిపేసుకున్నట్టు అయిపోదు. కరెక్టే. కరెక్ట్. అంటే ఇప్పుడు నార్మల్ గా మేజర్ ఈవెంట్స్ మీరు ని బేస్ మామూలుగా చేసుకొని అడగండి, మనం ఇంకేదన్నా సరదాగా ఏదైనా అడగండి, చెప్తాను. మీదిగా వదిలేసేయండి. వేరే చాట్ అడగండి, ఓకే. మామూలుగా మాట్లాడదాం. ఎస్, ఓకే. ఓకే. అంటే నార్మల్ గా నాకు ఆస్ట్రాలజికల్ గా ఉన్న డౌట్స్ అడగచ్చు సార్. అడగండి అడగండి అడగండి. ఇప్పుడు నార్మల్ గా హెల్త్ వైజ్ ఎలా ఉంటుందో మనం చెక్ చేస్తా ఉంటాం కదా చార్ట్స్ లో. అవును అవును. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ లేకపోతే బీపీ ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని చేస్తారు సార్? బేసికలీ ఏదైనా కానీ హెల్త్ అనేది ఏంటంటే 1, 6, 8 కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. లగ్నం ఏం చెప్తుంది? ఓకే. మనం ఎలా ఉన్నామని చెప్తుంది. అష్టమం ఏం చెప్తుంది? శరీరం అని చెప్తుంది, ఆయుర్దాయం చెప్తుంది. అలానే 6th ఏంటిది? రోగాన్ని చెప్తుంది. సో ఎప్పుడైతే ఈ 6th హౌస్కి రోగస్థానాలు ఇవన్నీ అంటే ఈ వక్రత్వ దోషాలు ముఖ్యంగా అర్థమైందా? ఆ గ్రహం అక్కడ వక్రించడం కానీ, టూ మెనీ మెలిఫిక్స్ ఒక్కోసారి పొజిట్ అవ్వడం కానీ, ఇట్లా అక్కడ హౌస్ స్పాయిల్ అవ్వడం కానీ ఏదో రకంగా జరుగుద్ది అనమాట. ఒకటి దుస్థానాధిపతి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అష్టమాధిపతి షష్టంలో ఉన్నాడు, అది విపరీత రాజయోగం కదా, అది బాగానే ఉంది. కానీ అష్టమాధిపతి షష్టంలో ఉండి ఒక పాపగ్రహంతో కలిసి మరో తృతీయాధిపతితో కలిసాడు అనుకో, అది స్పాయిల్ చేసేస్తుంది. అర్థమైందా? టూ మెనీ దుస్థానాస్ విల్ స్పాయిల్ అనమాట. అట్లా ఎక్కువ అట్లా అదొక దుస్థానంతో. ఇంకోటి ఏంటిది? షష్టంలో ఎవరు ఉండరు, షష్టాధిపతి వక్రత్వ దోషాన్ని పొందుతాడు, అట్లా ఏదో జరుగుతుంది. ఇట్లా ఇప్పుడు ఒక ట్రాప్ క్రియేట్ అయింది, ఇది ఒకటి జరుగుద్ది అని మనకు తెలిసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దశ వస్తుంది అనమాట మళ్ళీ రావడం. అట్లా మళ్ళీ టార్గెట్ అవుతుంది. మీరు ఇప్పుడు షుగర్, ఇట్లా షుగర్ అనేది ఎందుకు వస్తుంది? స్ట్రెస్ వల్ల వస్తూ ఉంటుంది. బీపీ, షుగర్లు ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్సెస్ కదా. సో ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. సో మళ్ళీ దానికి మామూలుగా న్యాచురల్ జోడియాక్ సైన్లో సైన్స్ ఉన్నాయి కదా, దాన్ని పట్టుకొని మెడికల్ ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. కానీ మెడికల్ ఆస్ట్రాలజీ కన్నా మెడికల్ సైన్స్ చాలా డెవలప్ అయింది కదా, మనం దాన్ని ఫాలో అయిపోతుంది కదా. ఈ రోగం వస్తుందా అని ఎవడు అడగరు కదా మనల్ని, ఓన్లీ రిలీఫే అడుగుతారు మనల్ని. సో రిలీఫ్ కి ఏంటిది? 5th హౌస్ సరిగ్గా ఉంటే మనకి రిలీఫ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అసలు రోగం రావడానికి కారణం ఏంటిది, అది రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉందా, ఎలా కనెక్ట్ అయిందో మనం అది చూడాలి. అలానే హెల్త్ ఒక్కోసారి రాంగ్ టైంలో సర్జరీస్ జరగడం ఇట్లాంటివి జరుగుతాయి కదా, అప్పుడు బ్యాడ్ ప్రోగ్రెషన్స్, దశాభుక్తులు అన్ని రాంగ్గా జరుగుతాయి. మేము మంచి డాక్టర్ దగ్గరికి పోయినా అనుకున్నట్టుగా మనకి ఒకసారి వర్కౌట్ కాదనమాట, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో బేసికలీ 1, 6, 8 కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా. రెండోది ఏంటిది? ఆరోగ్యానికి కారకుడు ఎవరు? సో రవి కదా. సో రవి ఎలా ఉన్నాడు అర్థమైందా? రవిచంద్రులు రాహుకేతులతో డిస్టర్బ్ అవుతుంటారు అనమాట. ఇప్పుడు మీరు స్లైట్ హెల్త్ కాంబినేషన్స్ అని అన్నారు. సో అక్కడ రాహువును రవి అక్కడ డిస్టర్బ్ అవుతులేరా? అర్థమైందా? సో అక్కడ ఆరోగ్యానికి కారకమైన వాడు అది డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అది ఫాదర్ కెరియర్ గ్రోత్లో ఒక్కోసారి కొంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, కొంతమందికి మన దానిలో ఫాదర్కి దూరంగా ఉండేటట్టు ఇట్లా ఇప్పుడు మీరు అవే ఫ్రమ్ ద పేరెంట్స్ ఉన్నారు అట్లా పని చేయొచ్చు. ఒక్కోసారి హెల్త్లో పని చేయొచ్చు, ఒక్కోసారి కెరియర్ గ్రోత్లో మనం ఎంత చేసినా రికగ్నైజేషన్ రాకుండా ఒకే స్థాయిలో ఒకే లెవెల్లో చాలా కాలం, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా 20 ఏళ్ళు ఒకే జాబ్ ఒకే లెవెల్ అన్నారు అనుకో, సో వాళ్ళకి దాదాపు రవిశైన్ల కాంబినేషన్ ఇట్లా బలంగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో అప్లిక్షన్ కూడా ఉంటుంది, అయ్యో గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా అనుకునేటట్టు ఉండదు అనమాట. రొటీన్ జాబ్ లాగా అవుతూ ఉంటుంది అనమాట. ఎదుగుదల లేకుండా చేసే సందర్భాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకే లెవెల్లో పే తక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అన్న మీ దానికి కూడా అదొక ఇండికేషన్ అవుతుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లగ్న, తులాన్ని తీసుకున్నా కన్ని తీసుకున్నా చెప్పేయచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రిడిక్షన్స్ అన్ని కూడా మనం సాటిస్ఫై అయినాయి అని ఏదో ఒకటి ప్రిడిక్ట్ చేయొచ్చు, బట్ మనం కాన్ఫిడెంట్ కానప్పుడు మనం అది దాని నుంచి పక్క రావడమే మంచిదని నేను భావిస్తాను నేను. ఓకే, అవును సార్. ఇప్పుడు కరెక్ట్ చెప్పలేం కదా ఇది కరెక్టా కాదా, టైమింగ్ బట్టి. అవునవును, దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే డిసైడ్ చేయాలి. దానికి మల్టిపుల్ టైమ్స్ రూలింగ్ ప్లాన్ చేసుకొని మనకి జోన్స్ లో నుంచి ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే 10 నిమిషాల జోన్ లో ఇంకోటి కూడా కనిపిస్తూ ఉన్నది. సో ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ 10 నిమిషాల్లో వచ్చిందా, 15 నిమిషాల్లో వచ్చిందా, రాసిన వాళ్ళు ఎంత తేడాలో రాశారో అర్థం కావాలి కదా, అది వచ్చి నాకు. ఎందుకంటే అది సంధి లగ్నం అయింది కాబట్టి వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. ఇంకా ఓకే, ఇది రవి శనులు కలిస్తే పితృదోషం స్ట్రాంగ్ గా ఉందంటారు, అది నిజమేనా సార్? అంటే ఇప్పుడు పొలిటికల్గా గ్రో అయిన వాళ్ళ దానిలో కూడా రవిశనులు కలిసి ఉంటారు. మరి అప్పుడు పితృదోషం అంటే వాళ్ళు పొలిటికల్గా ఎట్లా గ్రో అయ్యారు, సన్ ఇండికేట్స్ అది ఎట్లా లీడ్ చేస్తుంది అనేది మనం పట్టుకోవాలన్నమాట.
సో ఓకే. అది పాజిటివ్గా పనిచేస్తుందా నెగిటివ్గా పనిచేస్తుందా దాన్ని పట్టుకొని మనం డిసైడ్ చేయాలి. అది ఇప్పుడు చాకు ఉన్నది, చాకుని అటు సైడ్ తిప్పితే టమాటా కట్ అవుతుంది, ఇటు సైడ్ తిప్పితే చేయి కట్ అవుతుంది. సో కాబట్టి ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. రవిశనులు ఇది లైక్ షార్ప్ ఆబ్జెక్ట్. సో దాన్ని ఎట్లా పాజిటివ్గా వాడితే పాజిటివ్గా పనిచేస్తుంది, నెగిటివ్గా వాడితే నెగిటివ్గా పనిచేస్తుంది. అది మన మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో టైంతో మనం ఫిల్టర్ చేయాలన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు రవి, శని, బుధుడిలో ఇప్పుడు లీడింగ్ ప్లానెట్ ఎవరు సార్? రవియేనా ఇక్కడ? ఇప్పుడు తులా లగ్నమే మనం తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏంటిది, ఇప్పుడు ఓకే. మీనా టు నాడి దిగ్బల రూల్స్ ఉన్నాయి కదా. సో వాటిని మనం ఫిగర్ అవుట్ చేస్తే సో ఇక్కడ శని బుధులు పరివర్తన పక్క పెట్టేసేయండి. రవి అనేవాడు దశమాధిపతితో సంబంధాన్ని కలిగి ఉన్నాడా? లేదు కదా, దిగ్బలం రావడానికి. అది చంద్రుడితో ఏమీ లేదు. తర్వాత శని అనేవాడు ఏమి సప్తమాధిపతితో సంబంధం లేడు. ఓకేనా. బుధుడు అనేవాడు అసలు లగ్నాధిపతితో సంబంధం లేదు. అంటే 3 ప్లానెట్లలో ఎవరికి కూడా దిగ్బలం రాలేదు, అంతే కదా. బుధుడికి ఓకే. లగ్నాధిపతితో ఓకే. రావాలి, ఎవరికి రాలేదు. కాబట్టి రవి బ్రైటెస్ట్ ప్లానెట్ అవుతాడు, కాబట్టి రవి లీడింగ్ చేస్తాడు. ఆ లీడింగ్ ప్లానెట్ అఫ్లిక్ట్ అయ్యాడు. అర్థమైందా? ఓకే. ఓకే. అఫ్లిక్ట్ అయిన ఓకే. ఎక్సెప్షన్ అనేది ఉంది. అర్థమైందా? అఫ్లిక్ట్ అయిన బుధుడు తులాలగ్నం తీసుకుంటే అఫ్లిక్షన్ కి కొంత హెల్ప్ ఉంది అని అనుకోవాలన్నమాట, సపోర్ట్ ఉంది అని ఓకే. అనుకోవాలి. ఓకే. ఇప్పుడు రవి, కేతు తీసుకుంటే రవి కేతుల నక్షత్ర పరివర్తన ఉందనుకోండి, అప్పుడు అంటే ఏది అంటే కరెక్ట్ గానే ఉన్నట్టు అది వేరే సపోజ్ చార్ట్ ఇప్పుడు కదా, వేరే ఈ చార్ట్ కాదు కదా. సరే. ఈ చార్ట్ కాదు, వేరే చార్ట్ నార్మల్ రవి గా కేతుల నేను చూసిన పరివర్తన, రవి కేతుల పరివర్తన ఏ రాశుల మధ్యలో అయింది? సపోజ్ అంటే ఇప్పుడు కుంభ లగ్నం తీసుకుంటే కేతువు 12లో ఉండి రవి 11లో శనితో కలిసి ఉంటాయి. అప్పుడు ఏంటిది? సో రవి కేతులు పరివర్తనం జరిగారు కదా. సో అంటే నక్షత్ర పరివర్తన. అదే కేతువేమో మకరంలో రవి నక్షత్రంలో ఉన్నాడు, రవి ఏమో ధనస్సులో మూలలో ఉన్నాడు. సో దట్ అప్పుడు కేతు వెళ్ళి ధనస్సులో ఉన్నట్టు, రవి వెళ్ళి కుంభంలో ఉన్న మకరంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. సో మకరంలో శనికి ఎలాంటి కాంబినేషన్, అంటే శని ఏమన్నా వక్రించాడా అది చూసుకోవాలన్నమాట. శని దగ్గరగానే ఉన్నట్టు చెప్తున్నారు కాబట్టి, అంటే శని 10 degrees అపార్ట్ ఉన్నాడు దాంట్లో. మకరంలో ధనస్సులో ఉన్నాడా? ఆ ధనస్సులోనే శని ముందున్నాడు, రవి వెనకాల ఉన్నాడు. ఓకే, 10 degrees మధ్య దూరం. అదే సరే. ఆ శని అనేవాడికి వక్రత్వం ఏమీ లేదనుకో, అంటే రాహుకేతుతో కలవడం కానీ వక్రత్వం లేకపోతే బానే ఉంటాడు అనమాట. అంటే రవి బాగున్నట్టు అనమాట. అంటే సప్తమాధిపతి బాగున్నాడు. అర్థమైందా? సప్తమాధిపతి ఓకే. రవి వ్యయంలో ఉన్న, శని లాభంలో ఉన్న ఫలితం వస్తుంది, కాబట్టి పాజిటివ్ అది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు నక్షత్ర పరివర్తన తీసుకున్నా కూడా హౌసెస్ కూడా చూసుకోవాలి. నక్షత్ర పరివర్తన తీసుకున్నప్పుడు రాస్యాధిపతి ఫలితాన్ని ఇస్తాడు. నక్షత్రం, ఒక గ్రహం యొక్క నక్షత్రాన్ని మామూలుగా తీసుకుంటాం కదా. పరివర్తన ఉన్నప్పుడు రాస్యాధిపతి నక్షత్రంలో, అప్పుడు మనం రాస్యాధిపతిని తీసుకోవాలన్నమాట. రాస్యాధిపతి నక్షత్రంలో అంటే రవి వచ్చేసి శని నక్షత్రంలో ఉన్నట్టు, కేతు వచ్చేసి గురు నక్షత్రంలో ఉన్నట్టు తీసుకోవాలి. ఓకే. 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 గురువు ఎలా ఉన్నాడో కేతు అలాంటి ఫలితాన్ని ఇస్తాడు. ఓకే. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ఇప్పుడు అదే గురువు వచ్చేసి 10th లో బుధుడితో కలిసి ఉంటే ఎలా ఉంటుంది సార్? అదే కుంభలగ్నానికి గురువు బుధుడితో కలిసి ఉన్నాడా? అవును. నార్మల్ గా బుధుడు గురువు ఎనిమి ప్లానెట్స్ అంటారు కదా, అంటే అంత. అవును, బేసికలీ వాళ్ళు శుభగ్రహాలు, ఎనిమి ప్లానెట్స్ అయినా కానీ శుభగ్రహాలు. ఓకే, గురు బుధులు కలిసి ఉన్నారు కదా, మంచిదే కదా. అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతితో కలిసి కోణాధిపతి కేంద్రాధిపత్యం పట్టాడు, కాబట్టి అందులోనూ రవికి వెనకాలగా ఉన్నాడు మీరు చెప్పిన చాట్లో, కాబట్టి వక్రించాడు. కాబట్టి హోప్ఫుల్లీ గుడ్. కాకపోతే ఇప్పుడు ఈ బుధుడు అనేవాడు ఇప్పుడు మీకు మకరంలో 2 degrees కి అదే రవి నక్షత్రంలో ఉన్నాడు కేతు అని అంటే, అటు సైడ్ కర్కాటకంలో ఏ పుష్మిలోనో గనక రాహు ఉన్నాడు అని అంటే, పుష్మిలో ఉన్నాడా పునర్వసులో ఉన్నాడా? పుష్మిలో ఉన్నాడు. పుష్మిలో ఉన్నాడంటే ఈ బుధుడు గనక శని నక్షత్రంలో ఉన్నాడా ఇప్పుడు? అవును, బుధుడు గురుడు ఇద్దరు శని నక్షత్రంలో ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు దెబ్బతిన్నారు అనమాట. కానీ లాభంలో ఉన్న శని వల్ల కాపాడబడుతున్నారు వాళ్ళు. అర్థమైందా? అట్లా మనం జాగ్రత్తగా ఫిగర్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ వస్తే రివర్సల్ ఆస్పెక్ట్స్ అప్లై అవుతా ఉంటాయి. గుడ్. ఒకసారి మీనా టు నాడి సిరీస్, ప్రోగ్రెషన్ సిరీస్ కవర్ చేశారనుకో చాలా వరకు అర్థమవుతుంది. ఇంకా మనం డాక్యుమెంట్స్ అవి చేద్దాం. సో ఎనీవే, డౌట్స్ క్లారిఫై ఎట్లా కొట్ట మనం దీన్ని గట్టెక్కిచ్చాం. చేద్దాం. BTR టూల్ ఇంకా బాగా ఎఫిషియెంట్ గా చేద్దాం. రూలింగ్ ప్లానెట్స్ ని ఇంక్లూడ్ చేస్తూ చేద్దాం. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.